సిరిసిల్ల అంటే ముందుగా గుర్తుకొచ్చేది కేటీఆర్ కంచుకోట అని. గత 10 ఏళ్ల పాటు అక్కడ మొత్తం కారు జోరే కనబరిచింది. ఎన్నిక ఏదైనా సరే కారు స్పీడ్ కు బ్రేక్ పడనే లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ సిరిసిల్ల అడ్డాలో ప్రస్తుత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి సిరిసిల్ల గడ్డపై గులాబీ జెండా ఎగరవేశారన్న వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికారంలో హస్తం పార్టీ ఉంది. కాంగ్రెస్ జోష్ ముందు కేటీఆర్ కంచుకోట్లో గులాబీ జోష్ అదే స్థాయిలో కనబరుస్తుందా? కాంగ్రెస్ పాగా వేస్తుందా అనే చర్చలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊపందుకున్నాయి. సిరిసిల్ల గడ్డ బీఆర్ఎస్ కు కంచుకోట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2023 వరకు ప్రతి ఎన్నికల్లో కూడా తన సత్తాను చాటింది. ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే 90% పైగా గెలిచారు. అదేవిధంగా మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన హవాను చాటింది. ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వస్తాయా అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కేటీఆర్ ను దెబ్బతీసేందుకు తమ మద్దతుదారులను అధికంగా గెలిపించుకునేందుకు సరికొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. అందుకే కేటీఆర్ కంచుకోటపై కాంగ్రెస్ కన్నేసింది. ఈ నియోజకవర్గంలో కేటీఆర్ ను టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సో అక్కడ ముందు నుంచి చేరికలపైన కాంగ్రెస్ దూకుడు పెంచింది. ప్రత్యేక వ్యూహంతో హస్తం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆది శ్రీనివాస్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరడంతో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. సిరిసిల్ల సెగ్మెంట్ లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తే రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. గులాబీ పార్టీ అధికారం పోయిన తర్వాత ఇవి మొట్టమొదటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మండలాల వారీగా నేతలను పిలిపించుకొని సిరిసిల్లలో ముఖ్య నేతలతో కేటీఆర్ 2 సార్లు సమావేశమయ్యారు. గత ఎన్నికల కారు జోరు కనబర్చాలని నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ గత ఎన్నికల్లాగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా, అధికార పార్టీ పైచేయి సాధిస్తుందా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అయితే కేటీఆర్ ఏం చేసినా సిరిసిల్లలో మాదే విజయం అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని హస్తం శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయట్లేదని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేస్తోంది. మొత్తానికి కేటీఆర్ కంచుకోట లాంటి సిరిసిల్లలో స్థానిక ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయా, కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తాయా అనేది అటు కారు అటు అధికార హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.